హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీక్రెట్ రోడ్స్ లివింగ్ విత్ ధర్మాలోకి. లాస్ట్ ఎపిసోడ్లో మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయం మొదటి శ్లోకం నేర్చుకున్నాం. ఆ శ్లోకంలో ధృతరాష్ట్ర మహారాజు సంజయుని ఒక ప్రశ్న అడుగుతాడు. మరి ఈ శ్లోకం సంజయుడు ఆయనకి సమాధానమిస్తూ చెప్తాడనమాట. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇంకా కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వలేదు, కానీ ఒకరి మనసులో మాత్రం భయం అనే యుద్ధం మొదలయ్యింది. అది ఎవరో తెలుసా? తెలుసుకోవాలనుకుంటే మనం ఈ శ్లోకాన్ని చదవాలి. నేను ఈ శ్లోకాన్ని చదువుతాను, నాతో పాటు మీరు కూడా ఈ శ్లోకాన్ని చదవండి. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యం ఉపసంగమయ రాజా వచనమబ్రవీత్. ఇప్పుడు నాతో పాటు చదవండి. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. మరొక్కసారి. దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. ఈ శ్లోకం మీనింగ్ ఏంటో చూద్దాం ఇప్పుడు. సంజయ ఉవాచ అంటే సంజయుడు పలికెను, ఓ రాజా, పాండతనయుల ద్వారా వ్యూహముగా ఏర్పాటు చేయబడినటువంటి సైన్యమును చూసిన పిదప రాజుగా దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్ళి ఈ మాటలు చెప్పెను. ఇది దాని అర్థం. ఇంకా కొంచెం డీప్ మీనింగ్ తెలుసుకుందాం. ఇప్పుడు మనం కురుక్షేత్ర యుద్ధంలో ఉన్నట్టు ఇమాజిన్ చేసుకుందాం. ఒకవైపు సూర్యోదయం అవుతోంది. కౌరవుల సైన్యం ఒకవైపు, పాండవుల సైన్యం ఒకవైపు ఒకటానికొకటి ఎదురుగా నిలబడ్డారు. పాండవుల సైన్యం చాలా స్ట్రాంగ్గా, వ్యూహంగా, ఆర్గనైజ్గా రెడీగా ఉందన్నమాట. అది చూసిన దుర్యోధనుడు మనసులో భయం స్టార్ట్ అయ్యింది. బయటికి ధైర్యంగా కనిపించినా లోపల భయం స్టార్ట్ అయ్యింది. మరి ఇంకొంచెం డీప్ మీనింగ్ తెలుసుకుందాం. దృష్ట్వాతు పాండవానీకం అంటే పాండవుల సైన్యాన్ని చూసి. ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, దుర్యోధనుడు ఒక మహాయోధుడు, కానీ ధర్మం ఎదురుగా నిలబడినప్పుడు అధర్మంకి ఆటోమేటిక్గా భయం మొదలవుతుంది. పాండవులు ధర్మం సైడ్ ఉన్నారు, అందుకే దుర్యోధనుడి మనసులో భయం ప్రారంభమయ్యింది. ఆచార్యం ఉపసంగమయ అంటే తన గురువు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? మనిషికి మామూలుగా భయం అయినప్పుడు వాళ్ళకి ఎవరైతే సపోర్ట్గా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూస్ ఉన్నాయి, లైఫ్లో ఏదైనా పెద్ద డెసిషన్ తీసుకుంటున్నాం. అప్పుడు మనం బయటకి చాలా స్ట్రాంగ్గా కనిపించినా లోపల ఏదో కొంచెం టెన్షన్గా ఉంటుంది. అప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? మన అమ్మా నాన్న దగ్గరికి, ఫ్రెండ్స్ దగ్గరికి, టీచర్స్ దగ్గరికి, లేదా గుడికి వెళ్ళి దేవుని ముక్కొని సపోర్ట్గా ఉండాలని కోరుకుంటాం. అలాగే దుర్యోధనుడు కూడా వాళ్ళ టీచర్ అంటే గురువు అయిన దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. దుర్యోధనుడికి యుద్ధం మొదలవ్వకముందే భయం స్టార్ట్ అయ్యింది. తన మనసులో ధర్మం గెలుస్తుందని తెలుసు, కానీ తనకి ఉన్న అహంకారం వల్ల తప్పు చేస్తున్నామని తెలిసినా కూడా వెనక్కి తిరగడు. సో ఫ్రెండ్స్, ఈ శ్లోకం మనకి ఏం నేర్పిస్తోంది? మన జీవితంలో కూడా ప్రతిరోజు ఒక కురుక్షేత్రం ఉంటుంది. మన డెసిషన్సే మన యుద్ధాలు. మనం నిజాయితీగా ధర్మం పక్కన నిలబడితే అప్పుడు భగవంతుడు మన జీవితం అనే రథానికి సారథై మనల్ని ముందుకు తీసుకెళ్తాడు. సో ఫ్రెండ్స్, ఈ రెండవ శ్లోకం మీనింగ్ మీకు క్లియర్గా అర్థమయ్యిందని అనుకుంటున్నాను. ఒకవేళ నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే, తప్పుగా పలికి ఉంటే నన్ను క్షమించండి, నన్ను కరెక్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు కూడా నాతో పాటు ఈ జర్నీలో పాల్గొనాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.